అంతేనా? మరి దేని ముందు ఒక సినిమా వచ్చింది కదా, అదెట్లా? అది సినిమా హీరోగా చేశాను, బట్ పర్ఫెక్ట్ లాంచింగ్ కాలేదు. అదంటే హీరోగా చేశాను, బట్ లాంచింగ్ పర్ఫెక్ట్ లేదు. అంటే నేను ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కటి ఫేస్ చేసి వచ్చాను. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఇది సో ఇది అంటే నాకు ఎక్కడ ఎవరు అంటే ఎవరిని ఇక్కడ కాదు. ఇప్పుడు నాకు తర్వాత రాజు గారితో మాట్లాడాను, దిల్ రాజు గారితో. అన్న నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదంటే ఇట్ హ్యాపెన్స్ సాగర్ పని చేద్దామని నన్ను చాలా మూవీస్కి రికమెండ్ చేశారు ఆయన. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఎవరిని అంటే తను అర్థం చేసుకొని చాలా మూవీస్కి రికమెండ్ చేశారు. సాగర్ ఉన్నాడని మేనేజర్ ఫోన్ చేసి మంచి అంటే ఒక ఇప్పుడు సపోజ్ కిక్లో శ్యామ్ లాంటి క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ ఉంటే చెప్పమని నా ముందే ఫోన్ చేసి చాలామంది అడిగాడు. నాకు నిజంగా తన ఎఫెక్షన్కి నేను షాక్ అయ్యాను. అన్న ఒక్క మూవీ చేస్తున్నాను సిద్ధార్థ, ఆఫ్టర్ దట్ విల్ డిసైడ్ అవర్ కెరియర్ అనుకున్నాను చెప్పేవాళ్ళు. సో ఓకే సార్ మెనీ టైమ్. సో ఎక్కడ నాకు బ్యాడ్ పీపుల్ ఎవరు లేరు, బట్ సిచ్యువేషన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను కదా. సో అది నాకు ఒకటి తెలుసుకోవాలి, మన స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి అలాగా చేసింది. సీరియల్లోకి వచ్చినప్పుడు కూడా అట్లా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ప్లేన్ మైండ్ తో వచ్చిర్రు, సినిమాలకు వచ్చినాక కూడా ప్లేన్ మైండ్ తో వస్తే ఒక 2 దెబ్బలు తగిలినాయి. దెబ్బలు తగిలితే అంత స్ట్రాంగ్ అవుతాం, అంతేనా? అంతే, డెఫినెట్ గా.